మీరు చెప్పండి, మనుషులు మన చుట్టూ ఉంటే మనం దేవునితో మాట్లాడగలమా? అంత మంచిగా మాట్లాడలేము. ఎందుకంటే మనుషులు మన చుట్టూ ఉంటే వాళ్ళ చుట్టూ మన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, కానీ దేవుని వైపు మన ఆలోచనలు కేంద్రీకరించడం చాలా కష్టం. అందుకే నేను అంటాను, కొన్నిసార్లు ఒంటరితనము కూడా ఒక ఆశీర్వాదమే. నీ జీవితంలో మేబీ యు ఆర్ ఫీలింగ్ లోన్లీ అట్ దిస్ మూమెంట్. బహుశా నువ్వు అనుకున్నావేమో, నా ఫ్యామిలీ మెంబర్స్ నా ప్రక్కన ఎవ్వరు లేరండి, నా స్నేహితులు ఎవరు లేరండి, నన్ను అలా అతుక్కొని ఫెవికాల్ లాగా నాతోనే తిరిగేవారు ఎవ్వరు లేరండి అని బాధపడుతున్నావేమో. బట్ లెట్ మీ టెల్ యూ, దేవుడు నీకు ఇచ్చిన ఒంటరితనము దేవునితో నువ్వు సమయం గడపడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని సన్నిధిలో స్వపరీక్ష చేసుకోవడానికి, దేవునికి దగ్గరగా అవ్వడానికి నీ ఒంటరితనము నీకు చాలా ఉపకరిస్తుంది అని గుర్తుపెట్టుకో. ఒకవేళ ఒంటరిగా లేకపోయినా కొన్నిసార్లు అందరినీ పంపించేసి అందరి నుండి ఫ్రీ అయిపోయి, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో బహుజన సమూహములు, గుంపులు అంట ఆయన ఎక్కడికి వెళ్ళినా. కానీ కొన్నిసార్లు మనం వాక్యాలు గమనిస్తే వారందరినీ విడిచిపెట్టి, వారందరినీ తప్పించుకొని ఆయన ఏకాంతన కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి ఒలివల కొండకు వెళ్ళాడు అనే మాట మనం చూస్తాం. ఎందుకు అంటే ఆయన తండ్రితో మాట్లాడాలంటే, ప్రార్థన చేసుకోవాలంటే హీ వాంటెడ్ టు బీ లోన్లీ. ఇప్పుడు యాకోబు కూడా తన జీవితంలో తనకున్న కుటుంబాన్ని, భార్యను, పిల్లలను అందరూ ఉన్నారు కరెక్టే, కానీ నేను దేవునితో మాట్లాడాలి, ఐ నీడ్ సమ్ లోన్ టైం, ఒంటరిగా నాకు కొంచెం సమయము కావాలి, కాబట్టి మీరందరూ ఎబ్బోకు రేవు దాటి వెళ్ళండి అని వారిని దాటించాడు. దేవునితో మాట్లాడడానికి తాను సమయం తీసుకున్నాడు. ఒంటరిగా ఉండడానికి ఒక చక్కని నిర్ణయము యాకోబు తన జీవితంలో తీసుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు యాకోబుకు ఒక పట్టుదల వచ్చింది. ఏంటి ఆ పట్టుదల అంటే, దేవుని ఆశీర్వాదము నేను అడగాలి, దేవుని ఆశీర్వాదము నేను పొందాలి, ఖచ్చితంగా పొందాలి, అడుగుతాను పొందుతాను అనే ఒక పట్టుదలతో యాకోబు తన జీవితంలో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పంపించి ఒంటరిగా దేవునితో సమయము గడిపాడు. నీ జీవితంలో కూడా ఒంటరిగా నీవు దేవునితో సమయం గడుపుతున్నావా? ఆర్ యూ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ ఆల్ అలోన్? ఒకవేళ గృహిణులుగా ఉంటే భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కో కాలేజెస్కో ఉద్యోగాలకో వెళ్ళిపోయిన తర్వాత సమయం దొరుకుతుందండి. ఒంటరి సమయాన్ని వ్యర్థపరచకూడదు. ఎందుకంటే ఒంటరిగా నీవు ఉన్నప్పుడు నీ దేవునితో హృదయం తెరిచి చక్కగా మాట్లాడుకోవచ్చు. కొన్నిసార్లు హృదయం భారంగా ఉంటుంది. మనుషులు మన ప్రక్కన ఉంటే బహుశా మన హృదయాన్ని సరిగ్గా కుమ్మరించుకోలేమేమో. ఒక రూమ్ చూసుకొని ఇంట్లో, లేకపోతే మేడపైకి వెళ్ళి ఎవ్వరు లేని స్థలము, లేదంటే ఏ విధమైన డిస్టర్బెన్స్ లేని స్థలంలో నీ ఒంటరిగా వెళ్ళి దేవునితో నువ్వు మాట్లాడగలిగితే, దేవునితో నీ హృదయంలో ఉన్నవి చెప్పుకోగలిగితే నీ భారాన్ని దేవుడు దించుతారు, నీ హృదయ వాంఛలను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. సో ప్రతి విశ్వాసికి ఖచ్చితంగా దేవునితో ఒక వ్యక్తిగతమైన కనెక్షన్ ఉండాలి. యు నీడ్ అ పర్సనల్ కనెక్షన్ విత్ గాడ్ అండ్ యు ఆల్సో నీడ్ అ పర్సనల్ కాన్వర్జేషన్ విత్ గాడ్. దేవునితో నడిచే ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ ఏంటంటే, ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే దేవునితో వ్యక్తిగతమైన సంబంధం మొదటిది. రెండవది దేవునితో వ్యక్తిగతమైన సంభాషణ. అందుకనే ఫ్యామిలీ ప్రేయర్ ఇంపార్టెంట్, సంఘంలో అందరం కలిసి చేసే ప్రార్థన ఇంపార్టెంట్, ఫ్యామిలీ ప్రేయర్ కుటుంబంగా మనం చేసే ప్రార్థన ఇంపార్టెంట్. అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగా మనం ఏకాంతంగా దేవునితో చేసే ప్రార్థన కూడా చాలా చాలా ప్రాముఖ్యము. దాని విలువను కూడా మనం ఏమాత్రం తక్కువగా చూడడానికి వీలు లేదు. కనుక యాకోబు జీవితంలో మొట్టమొదటి అంశం ఏంటంటే, యాకోబు ఒంటరితనాన్ని కోరుకొని తనకున్న కుటుంబము, తనకున్న బాధ్యతలు అన్నిటిని ఒక్కసారి ప్రక్కకి పెట్టి, నేను దేవునితో సమయం గడపాలి రాత్రంతా, నేను దేవునితో మాట్లాడాలి, దేవుని ఆశీర్వాదాన్ని నేను కోరుకోవాలి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని ఒక చక్కని నిర్ణయాన్ని తన జీవితంలో తీసుకున్నాడు. గాడ్లీ చాయిసెస్, గాడ్లీ డెసిషన్స్ లీడ్స్ టు గ్రేటర్ బ్లెస్సింగ్. ఆధ్యాత్మికంగా నీవు తీసుకునే మంచి నిర్ణయాలు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాయి. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన నిర్ణయాలు ఏంటి? ఆధ్యాత్మికమైన నిర్ణయాలు ఇవాళ పొద్దునే ఏం టిఫిన్ తినాలి అది కాదండి ఆధ్యాత్మికమైన నిర్ణయం. లేకపోతే సెలవు రోజు వస్తే ఎక్కడికి వెళ్ళి టైంపాస్ చేయాలి అది కాదు ఆధ్యాత్మికమైన నిర్ణయం. ఎలాంటి సెల్ ఫోన్ కొనుక్కోవాలి, ఏది బాగా పనిచేస్తుంది, ఫోటోలు దేనిలో బాగా వస్తాయి, అది కాదు ఆధ్యాత్మికమైన నిర్ణయాలు. ఆధ్యాత్మిక నిర్ణయాలంటే నిన్ను దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళే నిర్ణయాలు, నిన్ను దైవ చిత్తములో స్థిరపరిచే నిర్ణయాలు,
మంచి నిర్ణయాలు నిన్ను ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థితిలో స్థానంలో నిలబెడతాయి. సో యాకోబు జీవితంలో మనం నేర్చుకునే మొట్టమొదటి అంశం ఏంటంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. హీ మేడ్ అ గాడ్లీ డెసిషన్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఆల్ అలోన్ ఆల్ త్రూ ద నైట్. ఆ రాత్రంతా దేవునితో ఒంటరిగా సమయము గడపాలని యాకోబు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే యాకోబు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్న ఆ సమయంలో యాకోబు దేవునితో ఒక మ్యాటర్ సెటిల్ చేసుకోవాల్సి వచ్చిందండి. యాకోబు దేవునితో ఒక మ్యాటర్ సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆదికాండం 32వ అధ్యాయము 6వ వచనం చదువుదామా? యాకోబు ఆదికాండము 32వ అధ్యాయము 6వ వచనం. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. ఇప్పుడు యాకోబుకి ఒక సమాచారం వచ్చిందండి. హీ గాట్ అ మెసేజ్. ఏంటా మెసేజ్ అంటే తన సహోదరుడు తన దగ్గరికి రాబోతున్నాడు. ఇప్పుడు అన్నను లాస్ట్గా యాకోబు ఎప్పుడు కలుసుకున్నాడంటే అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని మోసం చేసి తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని మోసపూరితంగా సంపాదించుకొని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన తల్లి సహోదరుడైన లాబాన్ ఇంటికి పారిపోయి వచ్చేసాడు. ఇప్పుడు చాలా సంవత్సరాలు గడిచిపోయింది, కానీ యాకోబు మనసులో ఒక భయం ఉండిపోయింది. అదేంటంటే ఎప్పటికైనా మా అన్నకి నేను కనబడ్డానంటే నన్ను బ్రతకనివ్వడు, ఎప్పటికైనా మా అన్న చేతికి నేను దొరికానంటే మా అన్న ఖచ్చితంగా నా మీద కక్ష సాధింపు చర్య ఏదో ఒకటి తీసుకుంటాడు. అన్న నుంచి దూరంగా అయితే వచ్చేసాడు, కానీ యాకోబు హృదయంలో ఒక మాటలో చెప్పాలంటే అపరాధ భావన, భయము వెంటాడుతూనే. పాపం చేసిన ఎవరైనా కూడా ధైర్యంగా ఉండలేరండి, ఎందుకంటే పాపం చేసినప్పుడు పట్టబడతామనే భయము ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి దొంగతనం చేశాడంట. దొంగతనం చేసిన తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అదే దారిలో పోలీస్ వ్యాన్ ఇంకొకరిని పట్టుకోవాలని ఆ దారిలో వస్తుందంట. మనోడంటే అసలు అతను దొంగతనం చేశాడని కానీ ఏమీ తెలియదు పోలీసులకి. ఇంకొక దొంగని చేద్దామని పోలీసులు ఆధారలో వస్తే మనోడు హార్ట్ రేటు పెరిగిపోయి చాలా స్పీడ్గా వెనక్కి 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 చూసుకుంటూ పరిగెడుతుంటే పోలీసులకు అర్థమైపోయిందంట మనం ఇంకొకటి కోసం చూస్తున్నాం, కానీ మనకి వెతక్కుండానే మరొక దొంగ దొరికాడని వాడిని గట్టిగా పట్టుకోగానే, సార్ నేనే ఒప్పేసుకుంటానండి అని అసలు వీళ్ళు ఏమీ అడగకుండానే మొత్తం అంతా బయట పెట్టేసుకున్నాడు. కారణం ఏంటంటే అతని మనసులో భయం, చేసిన తప్పును బట్టి అపరాధ భావన వెంటాడుతుంది కాబట్టి నెమ్మదిగా ఉండలేకపోయాడు. పోలీస్ వ్యాన్ చూడగానే వెంటనే సరెండర్ అయిపోయాడు, పోలీసుల చేతికి అప్పగించుకున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు కొన్ని చేస్తూ చాలా రోజులు అయిపోయింది కదా, చాలా నెలలు అయిపోయింది కదా, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అని కొన్నిసార్లు పాత విషయాలు మనం మర్చిపోవడానికి ప్రయత్నం చేసినా ఎక్కడో అది ఉండిపోద్దండి హృదయంలో. దేవునికి అవిధేయమైన కార్యాలు కొన్ని చేసి వాటిని ఒప్పుకోకుండా, వాటి విషయంలో దేవుని సన్నిధిలో క్షమాపణ అడగకుండా కొన్నిటిని హృదయం లోపల పెట్టేసుకొని పర్వాలేదులే నా జీవితం అన్నట్లు బ్రతుకుతూ ఉంటాం. కానీ బట్ ఆన్ ది ఇన్సైడ్ యు ఆర్ రెస్ట్లెస్. నీ హృదయం లోపల నీకు తెలుసు నీకు నెమ్మది లేదని, నీకు సమాధానము లేదని, నీవు చేసిన ఆ తప్పు, ఆ అపరాధము, ఆ పాపము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ గిల్టీ కాన్షియస్ చూడండి, ఆలోచించగానే అయ్యో నేను తప్పు చేశానే అనే అపరాధ భావన ఖచ్చితంగా నీ మనసులో ఉంటుంది. ఇప్పుడు యాకోబు జీవితంలో కూడా సహోదరుడు తనని కలుసుకోవడానికి రాబోతున్నాడు 400 మందితో అనగానే యాకోబుకు ఒక విషయం అర్థమైంది. ఏమనంటే మా అన్నతో నేను మ్యాటర్ సెటిల్ ఇంతవరకు తప్పించుకొని తిరిగాను, కానీ బట్ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మీ టు సెటిల్ ద మ్యాటర్స్. నేను ఎలా అయినా మా అన్నతో సమాధాన పడాలి, కాళ్ళ వేళ్ళ పడైనా సరే మా అన్నను ఏదో ఒక విధంగా నేను కూల్ చేసుకోవాలి, నేనైతే ఖచ్చితంగా తప్పు చేశాను అనే ఒక భావనలోకి యాకోబు తన జీవితంలో వచ్చేసి ఇప్పుడు ఏం చేశాడంటే తన అన్నను సంతోషపరచడానికి చూడండి 13వ వచనం, అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను,
10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరుగా తన దాసుల చేతికి అప్పగించి, అమ్మో ఈ చదవడానికి ఎంత పెద్ద లిస్ట్ కదండి, ఇవన్నీ ఎలా సిద్ధపరిచాడో. ప్రాణభయం వచ్చేసింది యాకోబుకు అర్థమైంది, ఐఎమ్ గిల్టీ, నేను ఖచ్చితంగా మోసం చేశాను, నేను ఖచ్చితంగా తప్పిదం చేశాను. మా అన్నకి నా మీద చాలా కోపం ఉంటుంది, మా అన్న నన్ను చూశాడంటే చంపేస్తాడు, నా పిల్లలను నా భార్యలను కూడా ఒకవేళ సంహరిస్తాడేమో. సో ఐ మస్ట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్, ఐ మస్ట్ సెటిల్ ద మ్యాటర్స్. అయిందేదో అయిపోయిందిలే అని ఇంతవరకు బ్రతికాను, కానీ ఇక జరిగిపోయిన దాన్ని విడిచిపెట్టేసి నేను ఉండడానికి వీలు లేదు. నా సహోదరునితో సమాధాన పడాలి, నా సహోదరుని నేను క్షమాపణ అడగాలి, నా సహోదరునికి కొన్ని బహుమానాలు ఇచ్చి తన హృదయాన్ని నేను నా వైపుకు త్రిప్పుకోవాలి అనే ఒక ఆలోచన యాకోబు హృదయంలోకి వచ్చింది. యాకోబు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, పాతవి దేవునికి అయిష్టమైనవి చేసేసి కొన్నిసార్లు మనము మర్చిపోతాం. మనం అనుకుంటాము నేను మర్చిపోయాను కాబట్టి వాట్ ఎవర్ ఇస్ ఫర్గాటెన్, మర్చిపోయినవి ఇంకా పాత లిస్ట్లోకి వెళ్ళిపోయాయి కదా అని చాలాసార్లు కొన్ని విషయాలను గురించి దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా, కొన్ని మ్యాటర్స్ దేవుని సన్నిధిలో సెటిల్ చేసుకోకుండా అలా విడిచిపెట్టేస్తా ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రపరచు. నువ్వు ఏది దేవునికి అవిధేయంగా దేవునికి విరోధంగా చేసినా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, కృప చూపిస్తాడు, తిరిగి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు యాకోబుకు తన సహోదరుడు 400 మందితో తన్ని ఎదుర్కొనడానికి రాబోతున్నాడు అనే మాట తెలిసినప్పుడు యాకోబుకు అర్థమైంది ఏమనంటే, నా సహోదరుని కన్విన్స్ చేయడానికి నేను ఎన్ని గిఫ్ట్స్ అన్నా ప్రిపేర్ చేయొచ్చు, నేను ఎంతైనా నా సైడ్ నుంచి నా ప్రయత్నం చేయొచ్చు, కానీ నా సహోదరుని యొక్క హృదయాన్ని అయితే మార్చగలిగింది దేవుడే. కాబట్టి ఇప్పుడు నేను దేవుని మీద ఆధారపడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతమైన ప్రార్థన చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ద మోస్ట్ ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ ట్రూత్ఫుల్ ప్రేయర్స్, అత్యంత యథార్థమైన బలీయమైన ప్రార్థనలు ఎప్పుడు వస్తాయంటే ఒక మనిషిలో నుండి ప్రాణ భయం వచ్చినప్పుడు వస్తాయి, అవునా కదా? మిగతా అప్పుడంతా పై ప్రార్థనలు వస్తూ ఉంటాయి, కంఠస్థం చేసిన ప్రార్థనలు వస్తూ ఉంటాయి, నోటితో వల్లించే ప్రార్థనలు వస్తూ ఉంటాయి. కానీ నిజమైన ప్రార్థన, హృదయపు లోతులో నుంచి వచ్చే యథార్థమైన ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే, ప్రాణ భయము మరణ భయం వచ్చినప్పుడు, ఒక టైమ్ ఆఫ్ క్రైసిస్. చూడండి, నా శక్తి చాలదు, నా బలం చాలదు, అమ్మో ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నానేంటి అనే పరిస్థితుల్లో బలమైన ప్రార్థన వస్తుంది, యథార్థమైన ప్రార్థన వస్తుంది, విశ్వాసంతో చేసే ప్రార్థన వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రేయర్స్. బైబిల్ గ్రంథంలో మనం చూసే ఒక చక్కని ప్రార్థన ఇక్కడ యాకోబు చేసిన ప్రార్థన. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, ఒక్క చేతికర్రతోనే వచ్చానయ్యా నేను ఇటు నా ఇంటి నుండి వచ్చినప్పుడు, కానీ ఈరోజు నన్ను ఇంతగా నువ్వు అభివృద్ధి చేసావు, నాకు కుటుంబాన్ని, పెద్ద కుటుంబాన్ని ఇచ్చావు, నాకు ఇంత ఆస్తిపాస్తులను ఇచ్చావు, నన్ను నువ్వు కాపాడుతానని నువ్వే వాగ్దానం చేసావు కదా ప్రభా, నీ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చు, దయచేసి నా సహోదరుని చేతి నుండి నన్ను తప్పించు. జీవితంలో మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మరణము తప్పించుట యెహోవా వశము. మనకు తెలిసింది బాగా కరోనా సమయంలో కదండి, ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిన వారు కూడా కొంతమంది ప్రాణాలతో ఇంటికి రాలేకపోయారు. ఎంత ప్రయత్నం చేసినా కొన్ని ప్రయత్నాలు విఫలమే. ఎంత బెస్ట్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నా కొంతమంది మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రాణము, జీవము, ఆయుష్, మరణము నుండి తప్పించుట కేవలము ఆయన వశమే. హల్లెలూయా.
యాకోబు దేవుని మీద ఆధారపడుతున్నాడండి. మూడవ అంశం ఏంటంటే, యాకోబు అంతవరకు తన శక్తి మీద, బలం మీద, తెలివితేటల మీద, సామర్థ్యం మీద ఆధారపడ్డాడేమో. వెన్ ఇట్ వాస్ టైమ్ ఆఫ్ క్రైసిస్, ఒక ఇబ్బందికరమైన ఇరుకులో యాకోబు ఉన్నప్పుడు దేవుని వైపు చూసి మొరపెడుతున్నాడు. నా సహోదరుని చేతి నుండి నన్ను రక్షించయ్యా, నా సహోదరుని యొక్క మనసు మార్చయ్యా అని ఒక చక్కని ప్రార్థన. యాకోబు చేసిన యథార్థమైన ప్రార్థనకు దేవుడు ఏశావు యొక్క మనసును ముందే సిద్ధపరిచేశాడండి. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే మనుషుల మనసులు దేవుడు మారుస్తాడు తెలుసా నీకు. నిన్ను ద్వేషించేవారు నిన్ను ప్రేమించేవారుగా దేవుడు చేస్తాడు. నీ శత్రువులను నీ మిత్రులుగా దేవుడు చేస్తాడు తెలుసా. నీ గురించి చెడుగా మాట్లాడిన వారు అదే నోటితో నిన్ను మెచ్చుకొనేలా, నీ గురించి మంచి సాక్ష్యం చెప్పేలా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే నీవు యథార్థంగా జీవించి ప్రభు మీద ఆధారపడితే నిన్ను ద్వేషించిన వారే నీకు స్నేహితులు అవుతారు. నీకు ఎలాంటి సహాయం చేయొద్దు అనుకున్న వారితోనే నీకు సహాయం చేస్తాడండి దేవుడు. హల్లెలూయా. ఆయన చేతిలో ఉందంతా. ఇప్పుడు ఏశావు కొరకు ప్రార్థన చేశాడు యాకోబు. నా సహోదరుని చేతి నుండి నన్ను విడిపించయ్యా, నన్ను తప్పించయ్యా అని ప్రార్థన చేసిన తర్వాత ఆదికాండము 33వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏశావు యొక్క రెస్పాన్స్ యాకోబును కలుసుకున్నప్పుడు, అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు. వాట్ ఎన్ ఎమోషనల్ మూమెంట్ కదా. అన్నదమ్ములు ఇన్ని సంవత్సరాల తర్వాత కలిశారు. యాకోబు అనుకుంటున్నాడు ఏ కత్తినో ఖడ్గానో తీసుకొని నన్ను చంపడానికి వస్తాడని చాలా భయపడ్డాడు. కానీ దేవుడు కంప్లీట్గా ఆ సినారియోని మొత్తానికి దేవుడు మార్చేశాడండి. సహోదరునికి యాకోబుని చూడగానే ప్రేమ పొంగి, హీ వాజ్ నాట్ యాంగ్రీ ఎనీమోర్, హీ డజంట్ హేట్ హిస్ బ్రదర్ ఎనీమోర్. సహోదరుని మీద ద్వేషము లేదు, సహోదరుని మీద కోపం లేదు. నా జ్యేష్ఠత్వాన్ని మోసపూరితంగా తీసేసుకున్నాడు, నన్ను మోసం చేశాడు నా తమ్ముడు అనే కోపం లేదు ఏశావులో. ఏశావు యాకోబును చూడగానే ప్రేమిస్తున్నాడు, యాకోబును చూడగానే హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరి మధ్యలో చక్కని ప్రేమను, అనురాగాన్ని మనం చూస్తున్నాం. ఇది కేవలము దేవుడు చేసిన కార్యము మాత్రమే. హల్లెలూయా. నీ అత్తగారు నిన్ను ద్వేషిస్తుందా? ఆమెను మార్చడానికి నువ్వేం చేయక్కర్ల, ఒక్క ప్రార్థనే నిన్ను కూతురు కంటే ఎక్కువగా ప్రేమించేటట్లు దేవుడే మనసు మారుస్తాడు. హల్లెలూయా. నీ భార్య, నీ భర్త నిన్ను ద్వేషిస్తున్నారా? నీ తోబుట్టువులు నిన్ను ద్వేషిస్తున్నారా? నీ బాస్ అన్యాయంగా నిన్ను చెడుగా మాట్లాడుతున్నాడా? నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? మీ కోడలు మిమ్మల్ని బాధ పెడుతుందా? దేవుని సన్నిధిలో ఒక్క ప్రార్థన చేయండి అంతే. వారి హృదయంలో దేవుడే ప్రేమ పుట్టిస్తాడు. వారి హృదయంలో దేవుడే మీ ఎడలో ఒక మంచి ఒపీనియన్ కలుగజేస్తాడు. మీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ను దేవుడే తిరిగి రిపేర్ చేస్తాడు. హల్లెలూయా. జీవితాలను మార్చడంలో, పరిస్థితులను మార్చడంలో మన దేవునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. సో యాకోబు జీవితంలో జరిగిన 4వ సంఘటన, దేవుని సన్నిధిలో యాకోబు చేసిన ఇంకొక చక్కని ప్రార్థన చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒకడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. యాకోబు ముందేమో ఏం ప్రార్థన చేశాడంటే, నా సహోదరుని చేతి నుండి నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడు, నాకు నా కుటుంబానికి ఎలాంటి ప్రాణహాని లేకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఫ్యామిలీని అంతా పంపించేసిన తర్వాత ఇంకొక చక్కని ప్రార్థన, ఇంకొక అద్భుతమైన ప్రార్థన యాకోబు చేస్తున్నాడు. ఏంటా ప్రార్థన అంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను. ఐ విల్ నాట్ లెట్ యూ గో అన్లెస్ యూ బ్లెస్ మీ. యాకోబులో ఒక పట్టుదల వచ్చేసిందండి. ఏం పట్టుదల అంటే, దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకోవాలి. దేవునితో పోరాడుతున్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు. ఇప్పుడు యాకోబు దేవుని ఆశీర్వాదం ఇవ్వయ్యా అంటే దేవుడు అంటున్నాడు, ముందు నీ పేరు చెప్పు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని ప్రశ్నలు మనుషుల్ని అడిగారు. గాడ్ ఆస్క్డ్ పీపుల్ సమ్ క్వశ్చన్స్. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. దేవుడు పేతురును ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే,
సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? డు యు లవ్ మీ పీటర్? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు అన్నాడు, అవునయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అనగానే యేసయ్య అన్నారు, వెళ్ళి నీవు నా గొర్రెలను మేపు అని చెప్పారు. మళ్ళీ అదే ప్రశ్న అడిగారు పేతుర్ని, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే రెండోసారి పేతురికి కొద్దిగా బాధ కలిగిందంట. మళ్ళీ అడుగుతున్నాడు ఏంటి యేసయ్య ప్రశ్న, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీకే అది బాగా తెలుసు. అప్పుడు యేసయ్య మళ్ళీ అన్నారు, నీవు నా గొర్రెలను మళ్ళీ థర్డ్ టైం అదే ప్రశ్న దేవుడు. అంటే దేవుడు అడుగుతున్న ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను మర్చిపోయి దానికైనా జ్ఞాపక శక్తి లోపం వచ్చి మెమరీ పవర్ ఏమన్నా లేక మళ్ళీ అడుగుతున్నాడా? లేకపోతే నన్ను విసిగించడానికి ఏమన్నా అడుగుతున్నాడా? లేకపోతే నేను ఏదైనా అబద్ధం చెప్తున్నానని మళ్ళీ అడుగుతున్నాడా అని పేతురు వ్యసనపడ్డాడు అనే మాట ఉంటుంది బైబిల్లో. యేసయ్య తిరిగి పేతురును నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడిగినప్పుడు పేతురు మూడోసారి నీకే తెలుసయ్యా అని వ్యసనపడితే యేసయ్య తిరిగి పేతురును నీవు నా గొర్రెలను మేపు అనే ఒక చక్కని బాధ్యత పేతురుకి. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ముమ్మారు యేసయ్య ఎవరో నాకు తెలియదని పేతురు బొంకాడు కాబట్టి 3 సార్లు పేతురు నోటితో చెప్పించుకోవాలనుకున్నాడు యేసయ్య, ప్రేమిస్తున్నానయ్యా ప్రేమిస్తున్నానయ్యా ప్రేమిస్తున్నానయ్యా. కొన్నిసార్లు మనకే పట్టుదల ఉంటుంది అనుకుంటాం, కానీ దేవునికి కూడా చాలా పట్టుదల. కొన్నిసార్లు తొందరపాటుతోనో విసుగుతోనో నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నాం అనుకోండి, పిల్లల్ని వాళ్ళు ఊరుకుంటారండి, మళ్ళీ వస్తారు. మళ్ళీ అమ్మతో లేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పించుకునేదాకా వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఆ మాటని యాక్సెప్ట్ చేయలేరు, తీసుకోలేరు. పేతురు ముమ్మారు యేసయ్యను ఎరుగనని బొంకాడు, కానీ యేసయ్య ముమ్మారు తిరిగి అదే ప్రశ్న అడిగి పేతురు హృదయంలో నిజంగా ఆ ప్రేమ ఉందా లేదా అని దేవాతి దేవుడు పరీక్షించాడు. ఇప్పుడు ఇక్కడ యాకోబును దేవుడు ఒక ప్రశ్న అడుగుతుంది. ఆశీర్వాదం ఇమ్మంటే ప్రశ్న అడుగుతున్నావు ఏంటయ్యా అంటే, నువ్వు ముందు ఆన్సర్ చేయాలి, నువ్వు సరిగ్గా జవాబు చెప్తేనే నీకు ఆశీర్వాదము. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడండి. దేవుడు కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను వెంబడిస్తున్నావా? నీవు నా స్వరమును వింటున్నావా? కొన్నిసార్లు ఇన్ని వేల మంది ఇక్కడ మందిరంలో కూర్చున్న దైవజనులు ఇక్కడ నుండి అందిస్తున్న వాక్యంలో ఒక మాట సూటిగా వెళ్ళిపోద్ది గుండెలోకి. అది మనకు అర్థమవుతుంది, ఈ మాట నా కొరకే అని మనకు అర్థమవుతుందండి. కొన్నిసార్లు దేవుడు చాలా స్ట్రెయిట్గా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు యాకోబును దేవుడు ఒక ప్రశ్న అడిగారు. యాకోబును దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే చూడండి, 29వ వచనం, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి, ఆ ముందు చూడండి 27వ వచనం, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. నన్ను బ్లెస్ చేయ దేవా, నన్ను ఆశీర్వదించు అని యాకోబు అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, ముందు నీ పేరు ఏమని చెప్తావో దాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఆధారపడి. యాకోబుకి మరి తల్లి ఎందుకు పెట్టింది ఆ పేరు? మోసగాడు అని పేరు పెట్టింది. నిజంగానే మోసగాడిగా 2 బ్లెస్డ్ చిల్డ్రన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 27వ వచనం ఆదికాండంలో ఇస్సాకు రిబ్కాలు పిల్లల కొరకు వారు ఎదురు చూస్తున్న సమయం అది. అప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా కొరకు ప్రార్థన చేశాడు. చూడండి ఆ మాటలు, ఆదికాండం 27వ అధ్యాయము 25వ అధ్యాయం, దయచేసి క్షమించండి, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇస్సాకు రిబ్కాలు గర్భఫలం కొరకు కనిపెడుతూ ఉన్నారు. రిబ్కా చాలా బాధపడుతుంది, చాలా ఎదురు చూస్తుంది. అప్పుడు రిబ్కా కొరకు ఎవరు ప్రార్థన చేశారంటే ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేసినప్పుడు రిబ్కా యొక్క గర్భాన్ని దేవుడు తెరచి ట్విన్స్ను దేవుడు అనుగ్రహించాడు. 2 శ్రేష్టమైన కుమారులను దేవుడు అనుగ్రహించాడు.
చాలాసార్లు కుటుంబాలలో గర్భఫలము కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయరంటే, భర్త అంటాడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోలే, దేవుడు తెరుస్తాడులే గర్భము, దేవుడు చేస్తాడులే మేలు, దేవుడు ఇస్తాడులే బిడ్డలని. కానీ ఇక్కడ మనం గమనిస్తే కుటుంబంగా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు యొక్క ప్రార్థనను రిబ్కా పక్షంగా దేవుడు అంగీకరించి నెరవేర్చినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. భార్య భర్త కొరకే కాదు ప్రార్థన చేయాల్సింది, భర్త కూడా భార్య కొరకు ప్రార్థన. నీకు తెలుసా నీ కుటుంబంలో నీ కుటుంబీకుల యొక్క ప్రార్థన నీకు ఆశీర్వాదము క్షేమం ఇస్తుందని. ఇక్కడ 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో అందరు వాగ్దానాలు తీసుకుంటారు, అందరు ప్రార్థన చేయించుకుంటారు దైవజనులతో. అందరూ వెళ్ళిపోయాక నేను కూడా వెయిట్ చేసి ఆఖరిలో మోకరించి జాన్ వెస్లీ గారితో ప్రార్థన చేయించుకుంటాను. ఎందుకో తెలుసా, ఇస్సాకు ప్రార్థన రిబ్కా పక్షంగా దేవుడు అంగీకరించాడు. నువ్వు కూడా అడగాలి నీ భర్తను నా కొరకు ప్రార్థన చేయండి. భార్య కాదు భర్త కొరకు చేయాల్సింది, భర్త కూడా భార్య కొరకు చేయాలా. పిల్లలు కూడా తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి, తల్లిదండ్రులు కూడా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఇస్సాకు యొక్క ప్రార్థనను దేవుడు రిబ్కా పక్షంగా అంగీకరించి వారికి 2 శ్రేష్టమైన కుమారులను అనుగ్రహించారు. సరే, వీళ్ళు కడుపులో ఉన్నప్పుడే ఫైట్ చేసుకోవడం మొదలుపెట్టారంట. కడుపులో ఉన్నప్పుడే ఫైట్ చేసుకోవడం. కొంతమంది యవనస్తురాండ్రు నాకు చెప్తా ఉంటారు, అక్క లోపల బిడ్డ పెరుగుతూ ఉన్నాడు కానీ మామూలుగా ఫైటింగ్ చేయట్లేదు అక్క, ఒక్కరు ఉంటారు కానీ లోపల చాలా తిరుగుతూ ఉంటారండి. ఆ తల్లికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు 2 ఉన్నారు, వీరు కడుపులో నుండి ఫైట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ తల్లికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ బిడ్డలు పెరుగుతూ ఉంటే. సరే, 2 బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ సిబ్లింగ్ రైవలరీ అనేది కంటిన్యూ అయింది. అప్పుడు కూడా కడుపులో మొదలైంది అన్నదమ్ముల మధ్యలో పోరాటం. ఇప్పుడు బయటకు వచ్చాక అదే పోరాటము. అట్ ద సేమ్ టైం నేటికి మరి యాకోబు యొక్క సంతానానికి ఏశావు యొక్క సంతానానికి నేటికి కూడా యుద్ధము కొనసాగుతూనే చూడండి. మరి ఇప్పుడు యాకోబు ఏశావులు పెరిగారు, పెద్దవారయ్యారు. ఇస్సాకు అనుకున్నాడు నా పెద్ద కుమారుడు అంటే నాకు చాలా ప్రేమ, పెద్ద కుమారునికి నా దగ్గర ఉన్న బ్లెస్సింగ్ అంతా నేను ఇవ్వాలి అని ఇస్సాకు సిద్ధపడి ఆదికాండం 28వ అధ్యాయం 1వ వచనం, ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనానుకు ఆదికాండం 27వ అధ్యాయము 1వ వచనం, ఆదికాండము 27వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని ఇస్సాకు తనకిష్టమైన ఫేవరెట్ సన్ ఏశావుతో మాట్లాడుతుంటే ఈ మాటలన్నీ దగ్గరుండి రిబ్కా వినింది. రిబ్కాకు ఫేవరెట్ సన్ ఏమో యాకోబు, ఇస్సాకుకు ఫేవరెట్ సన్ ఏమో ఏశావు. కుటుంబంలో ఉన్న ఫేవరెటిజం వల్ల పార్షియాలిటీ అంటారు కదండి, పక్షపాతం ఉండకూడదు. కుటుంబాల్లో తల్లిదండ్రులకు పక్షపాతం ఉంటే పిల్లల మధ్యలో శత్రుత్వం వస్తుంది, పిల్లల మధ్యలో పోటీతత్వం బాగా పెరిగిపోద్ది, ఒకరినొకరు ప్రేమించలేరు. ఏ తల్లిదండ్రి అయినా తమ కుటుంబాల్లో ఏం కోరుకుంటారంటే తమ పిల్లలు క్షేమంగా ఉండాలి, తమ బిడ్డలు ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటారు కదండి. ఏ తల్లిదండ్రి అయినా వారు బ్రతికున్న కాలంలో పిల్లలు ఫైట్ చేసుకుంటూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. వారు బ్రతికిన కాలంలో వారు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా వారి బిడ్డలందరూ కలిసి ఉంటే ఏ తల్లిదండ్రి అయినా కూడా చాలా ఆనందిస్తారు, చాలా సంతోషిస్తారు. కానీ ఈ కుటుంబంలో ఇస్సాకు రిబ్కాలకున్న ఆ పార్షియాలిటీ లేదంటే వారి మధ్యలో ఉన్న ఫేవరెటిజం వల్ల ఒకరు ఒకరిని ప్రేమించారు, ఇంకొకరిని ప్రేమించారు. సమానమైన ప్రేమ 2 బిడ్డలకు తల్లి తండ్రి అందించలేని కారణం చేత వారిద్దరి మధ్యలో శత్రుత్వం ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు రిబ్కా అనుకుంటుంది నా ఫేవరెట్ సన్ నా చిన్న కుమారునికి ఆశీర్వాదం రావాలని చిన్న కుమారుని పెద్ద కుమారుని వల్లే రెడీ చేసి సిద్ధపరిచి 16వ వచనం చూడండి. రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి, ఇప్పుడు కుమారుడిని బాగా రెడీ చేసింది,
తండ్రికి ఇష్టమైన ఆహారాన్ని ముందే ఈమెనే కిచెన్లో రెడీ చేయించేసి కుమారునికి ఇచ్చి పంపిస్తూ ఉంది. యాకోబు ఇప్పుడు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటికి వెళ్ళాడు. ఇస్సాకు యాకోబు స్వరాన్ని గుర్తుపట్టాడు. కానీ అనుకుంటున్నాడు, మేబీ నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా, ముసలివాడిని అయిపోయాను, నాకు చెవులు సరిగా వినిపించట్లేదేమో, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానేమో, బాబు కొంచెం దగ్గరికి రాయ్యా, ఐ వాంట్ టు టచ్ యూ, నిన్న ఒకసారి నీ చేతులు నీ ముఖం ఇవన్నీ ఒకసారి పట్టుకొని చూస్తానని పట్టుకుంటే తల్లి ముందుగానే కుమారుడిని చక్కగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా రెడీ చేసి పంపించింది కదా. పాపం తండ్రి అలా ముట్టుకున్నాడు, పెద్ద కుమారునిలాగే ఉన్నాడు. స్వరమేమో చిన్న కుమారుని స్వరము, కానీ ఆకారము పరిస్థితులు అయితే పెద్ద కుమారునిలాగే ఉన్నాడు అని చెప్పి యాకోబు తన హృదయంలో ఉన్న ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా తీసి యాకోబుకి ఇస్సాకు ఇచ్చేసి మొత్తం బ్లెస్సింగ్ ఇచ్చేశాడు. బ్లెస్సింగ్ అంతా యాకోబు పొందుకున్న తర్వాత అప్పుడు ఏషా వచ్చాడు. కష్టపడి వేటాడిన మాంసాన్ని కూరని సిద్ధపరచుకొని తండ్రి దగ్గరకు వస్తే చాలా ఏడుస్తాడండి ఇస్సాకు. అయ్యో, నిన్ను నేను ఆశీర్వదిద్దాం అనుకున్నాను, ఒక్క ఆశీర్వాదం కూడా నా దగ్గర మిగల్లేదు, ఉన్న ఆశీర్వాదాలు మొత్తం నేను యాకోబుకి ఇచ్చేశాను అని ఇస్సాకు చెప్పినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. దేవుడు యాకోబు పేరు ఎందుకు అడిగాడు? యాకోబు, దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని అడిగినప్పుడు యాకోబు నీ పేరేంటో చెప్పు అని దేవుడు ఎందుకు అన్నాడంటే, యాకోబుకి పేరు మార్చి చెప్పడము అలవాటైపోయింది. యాకోబు తండ్రి దగ్గర పేరు మార్చి చెప్పాడు. ఇప్పుడు పరలోకపు తండ్రి అంటున్నాడు, నా ముందన్న నువ్వు సరిగ్గా చెప్తావా? నీ ఉన్నది ఉన్నట్లు నీ పేరు చెప్పుకుంటావా, లేకపోతే ఇప్పుడు కూడా ఏషావనే చెప్తావా? మీ సొంత తండ్రినైతే నువ్వు మోసగించగలిగావు, కానీ ఇప్పుడు మళ్ళీ ఏషావంటే మాత్రం ఖచ్చితంగా యాకోబుకి ఆశీర్వాదం వచ్చుండేది కాదు. యాకోబు ఆ సమయంలో దేవునితో తన పేరుని ఒప్పుకున్నాడండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే యాకోబు అబద్ధికుడుగా ఉన్నాడు, కానీ దేవుని ఎదుట సత్యవంతుడు అయిన తర్వాత దేవుడు అన్నాడు, ఇప్పుడు ఇస్తాను నీకు ఆశీర్వాదం. చాలాసార్లు అబద్ధాలు ఆడేస్తూ ఎక్కడ ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్పేస్తూ ఎక్కడికక్కడ మనుషులని మభ్యపెట్టేస్తూ చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, అందరినీ నేను చాలా బాగా ఇంప్రెస్ చేసేసాను, అబద్ధాలు చెప్పేసి లేనిది ఉన్నట్లు మాట్లాడి ఉన్నదానికంటే ఎక్కువ పొగిడేసి ఏదేదో చేసేసాను. ఐ హ్యావ్ బీన్ అన్ట్రూత్ఫుల్ బట్ ఐఎమ్ ఇంప్రెస్సింగ్ ఎవ్రీబడి అరౌండ్ హిమ్. నేను అసత్యాన్ని మాట్లాడుతున్నా, అబద్ధాలు చెప్తున్నాను, కానీ అందరిని ఎంత బాగా ఇంప్రెస్ చేసేస్తున్నాను, అందరు నా బుట్టలో ఎంత బాగా పడిపోతున్నారు, నేను అనుకున్నవన్నీ ఎంత బాగా నెరవేర్చేస్తున్నాను. నాకున్న తెలివితేటలు, నాకున్న జ్ఞానము, నాకున్న చాకచక్యం, నాకున్న మాటగారితనం ఇంకెవ్వరికి లేదని కొంతమంది కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటారండి. కానీ దేవుని ఎదుటకు వచ్చినప్పుడు ఆ అబద్ధాలు ఆడడము, లేదంటే మరి సత్యము కాని దానిని పలికే ఆ స్వభావమును విడిచిపెట్టకపోతే దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించలేను. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. మన పెదాలను కూడా మనం ప్రతిష్ఠించుకోవాలి. ఏమని తెలుసా? ప్రభా, ఏ అబద్ధము ఏ అసత్యము నా నోట రాకుండా నా పెదవులకు నువ్వు కాపు పెట్టయ్యా. ఎప్పుడైనా చేసామా ప్రార్థన? కొంతమందికి అబద్ధాలు ఆడడం అలవాటు. ప్రతిరోజు ఎన్ని అబద్ధాలు మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఎంత బాగా మాట్లాడతారంటే డౌట్ కూడా ఎవరికి రాదు, అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, కాన్ఫిడెంట్గా అబద్ధం. కానీ అబద్ధానికి ఉన్న ఒక టెండెన్సీ ఏంటంటే అబద్ధానికి కాళ్ళు ఉండవంట, కాళ్ళు మనం పెట్టాలంట. ఎందుకంటే ఒక అబద్ధం ఆడాక వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగారు అనుకో, బ్రెయిన్ బాగా పనిచేయాలి, లేకపోతే దొరికిపోతారు, అంతే కదా. అబద్ధం ఆడగానే వాళ్ళు ఇంకొక క్రాస్ క్వశ్చనింగ్ చేశారంటే, సిబిఐ లాగా ఎదురుగా కూర్చొని 2 ప్రశ్నలు అడిగారంటే టక్కని దొరికేస్తాను, నీ బ్రెయిన్ షార్ప్గా లేకపోతే. చాలాసార్లు మరి అబద్ధాలు ఆడేస్తూ అసత్యాన్ని పలికేస్తూ మనుషులను నమ్మిచ్చేశాను. నా మాట కరెక్ట్ అని చెల్లిపోతుంది, ఏం పర్వాలేదు, మనుషుల దృష్టిలో నేను అంతా బాగానే ఉన్నాను, నాకు మంచి పేరుంది అనుకుంటున్నావేమో. కానీ ఆ రోజు దేవుడు యాకోబుని అడిగాడు, యు టెల్ మీ ద ట్రూత్. ఇప్పుడన్నా చెప్తావా లేదా యాకోబు? ముందు నీకు ఈ పరీక్ష పెడుతున్నా, నువ్వు సత్యాన్ని పలికితే, నీవు యాకోబువి అని ఒప్పుకుంటే, యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడు అని, నేను మోసగాడిని అయ్యా అని చెప్పు, అప్పుడు బ్లెస్ చేస్తా. నువ్వు మోసగాడినని ఒప్పుకోకపోతే నిన్ను నేను బ్లెస్ చెయ్యను అని యాకోబు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడండి. జేకబ్ యాక్సెప్టెడ్ దట్ హీ వాజ్ అ లయర్. జేకబ్ సెడ్ దట్
హిజ్ నేమ్ వాజ్ జేకబ్. నా పేరు యాకోబు అని చెప్పుకోవడానికి దేవుని ముందు సిగ్గుపడలేదు. ఆ తర్వాత దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట, దేవుడు యాకోబును ఆశీర్వదించక ముందు యాకోబు పేరు దేవుడు అడిగాడు. అంత మాత్రమే కాదు, యాకోబును దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వయ్యా అంటే ముందు దేవుడు దెబ్బ కొట్టాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందండి? అది తీసుకోగానే చాలా ఆనందం, సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. దేవుడు బ్లెస్ చేయగానే సెలబ్రేట్ చేసుకోవాలి, అందరికీ అనౌన్స్ చేయాలి, అందరికీ ఫోన్లు చేసి చెప్పుకోవాలి, ఇంత బ్లెస్సింగ్ వచ్చిందండి, ఇంత జాబ్ వచ్చిందండి, ఇంత సంబంధం కుదిరిందండి, లేకపోతే ఇంత మంచి ఇల్లు కట్టుకున్నామండి, ఇంత పెద్ద లోన్ శాంక్షన్ అయిందండి, అదైందండి, ఇదైందండి అని ఆశీర్వాదం అనగానే మనం అనుకుంటాం ఇట్స్ అ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్, ఇట్స్ అ టైమ్ ఆఫ్ జాయ్, రిజాయిసింగ్ అని మనం అనుకుంటాం. కానీ యాకోబుకి ఆశీర్వాదం రాకముందు దెబ్బపడిందండి. బిఫోర్ గాడ్ బ్లెస్సెస్ సమ్వన్ హీ బ్రేక్స్ దెమ్. దేవుడు ఎవరినైనా ఆశీర్వదించక ముందు దేవుడు ఏం చేస్తాడంటే విరగొడతాడు. యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. 32వ వచనం. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలు తొడగూటి మీదనున్న తుంటి నరమును తినరు. అప్పుడు యాకోబును దేవుడు కొట్టాక స్ట్రైట్గా నడవలేకపోతున్నాడండి. ఓ మాటలు చెప్పాలంటే ఒక లేమ్ పర్సన్ లాగా స్ట్రైట్గా స్పీడ్గా నడవలేకపోతున్నాడు. అప్పటి వరకు చాలా స్పీడ్గా, చాలా కాన్ఫిడెంట్గా అన్నని మోసం చేసేసి చక్కగా భార్యలను సంపాదించేసుకొని పిల్లలను కలిగి మంచి సంపదను, ఆస్తిపాస్తులను, లాభాలను మోసం చేసి నేనే పెద్ద హీరోని అనుకొని బ్రతికిన యాకోబు లైఫ్లో ఒక బ్రేక్ పాయింట్ వచ్చింది. దేవుడు యాకోబును విరగ్గొట్టిన తర్వాత యాకోబు క్యారెక్టర్ స్ట్రైట్ అయిపోయిందండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ముందు మన అంతరంగాన్ని దేవుడు తిన్నగా చేస్తాడు. కొన్నిసార్లు అంతరంగం తిన్నగా చేయబడాలంటే బయటకు మనకు ఒక తన్నాలి, కొట్టాలి మనల్ని. దేవుడు మనల్ని శిక్షించకపోతే, కొన్నిసార్లు గద్దించకపోతే మనం దేవుని మార్గంలోకి మనం అనుకుంటాం నన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఎలా అయినా బ్రతికేయగలను, నేను ఎలా అనుకుంటే అలా జరిగిపోతుందని అప్పటి వరకు తిరిగాడు యాకోబు తన జీవితంలో. దేవునితో పెనుగులాడుతున్న ఆ సమయంలో ఆశీర్వాదం పొందడానికి మునుపు యాకోబు దేవుని చేతిలో విరుగగొట్టబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తించాలి, ఇఫ్ దెర్ ఇస్ నో బ్రేకింగ్ ఇన్ యువర్ లైఫ్ దెన్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్. దేవుని చేతిలో విరుగగొట్టబడే అనుభవము నీ జీవితంలో లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదము ఉండదు. కొంతమందికి బాగా ఎక్కువ ఉంటుంది. అందుకని వారిని ఏమంటారంటే ఐ స్పెషలిస్ట్ అంటారు. ఏం స్పెషలిస్ట్ అండి? ఐ స్పెషలిస్ట్ అంటే కాదు, ఆఫ్థమాలజిస్ట్ కాదు. ఐ స్పెషలిస్ట్ అంటే అహం బాగా ఎక్కువ, నేను, నా ఇష్టము, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నేనే, అంతే. ఎవరిని పట్టించుకోరు, ఎవరిని లెక్క చేయరు. గర్వంతో నా తలాంతులు, నా జ్ఞానము, నాకున్న మాటకారితనము, నాకున్న సామర్థ్యము, నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను 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 అనుకుంటా ఉన్నావే, ఆ నేను విరిగిపోతే అప్పుడు వస్తుంది ఆశీర్వాదం. హల్లెలూయా. నేను కాదు, క్రీస్తే. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే అనుభవం వచ్చాక దెన్ ద రియల్ బ్లెస్సింగ్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు నిజమైన ఆశీర్వాదము నీ జీవితంలో ప్రవహించటము ప్రారంభము అవుతుంది. దేవుడు యాకోబును విరగొట్టిన తర్వాత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడండి. ఏం గొప్ప ఆశీర్వాదం అంటే, యాకోబు అడగకుండానే యాకోబు పేరుని దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. దేవుడు కొంతమంది పేర్లు మార్చాడు బైబిల్ గ్రంథంలో. అబ్రాము పేరుని దేవుడు అబ్రహాము అని మార్చాడు. శారయి అనే పేరుని దేవుడు శారా అని మార్చాడు. ఇక్కడ యాకోబు అడగట్లేదు దేవుని, కానీ దేవుడు అంటున్నాడు, నీ పేరు బాలేదు, నీ బ్రతుకు బాలేదు, నీ బ్రతుకు మారాలి, నీ పేరు కూడా నేను మార్చేస్తున్నాను. ఐఎమ్ చేంజింగ్ యువర్ లైఫ్, ఐఎమ్ చేంజింగ్ యువర్ నేమ్ అండ్ ఐఎమ్ చేంజింగ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. యాకోబు యొక్క పేరుని దేవుడు మార్చాడు. చూడండి ఆ మాట. దేవుడు యాకోబు యొక్క పేరును 28వ వచనం, అప్పుడు ఆయన
నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. దేవుడు యాకోబు పేరు మార్చి ఇశ్రాయేలు అన్న మాటకు అర్థం క్రిందుంది, దేవునితో పోరాడువాడు అని పేరు మార్చి, బ్రతుకును మార్చి, మోసపూరితమైన జీవితాన్ని మార్చి దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉందంటే నేటికి ప్రపంచ మ్యాప్లో, ప్రపంచ పటంలో ఇశ్రాయేలు అనే పేరు ఉంది. దేవుడు అంత బ్లెస్ చేశాడండి. హల్లెలూయా. ఒక దేశానికి యాకోబు పేరు పెట్టుకున్నారంటే యాకోబుని దేవుడు ఎంత బ్లెస్ చేశాడు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్లో భయంకరమైన వార్ జరుగుతుంది. మనం అందరం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు యొక్క క్షేమము కొరకు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు మనందరము ప్రార్థన. చాలా పెద్ద వార్ అవుతుంది, మీరందరూ వార్తల్లో చూస్తూనే ఉండుంటారు. అయితే ఇశ్రాయేల్ దేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇశ్రాయేల్ దేశంలో చీమ చిటుక్కుమన్న ప్రపంచం అంతటికి తెలుస్తుంది. అది ప్రపంచ దేశాలలో ఇశ్రాయేల్ దేశానికి దేవుడిచ్చిన విలువ అంత గొప్పదండి. ఇశ్రాయేల్ అనే దేశానికి ఆ పేరు పెట్టడానికి దేవుడు సహాయం చేశారంటే ఆ రోజు యాకోబు పెనుగులాడి దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాన్ని పొందాడు. పేరు కరెక్ట్గా చెప్పకపోయింటే ఆశీర్వాదం వచ్చుండేది కాదు. విరుగగొట్టబడకపోయింటే యాకోబుకి ఆశీర్వాదం వచ్చుండేది కాదు. ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అసలు యాకోబు ఆశీర్వదించు దేవా అని ఎందుకు అడిగాడు అని డౌట్ వచ్చిందండి ఎప్పుడైనా? ఆల్రెడీ పెళ్ళవని వాళ్ళకి ఆశీర్వాదం అంటే ఏంటి? పెళ్ళవడం. పిల్లలు లేని వాళ్ళకి ఆశీర్వాదం ఏంటి? బిడ్డలు కలగడం. సంపద, ఆస్తిపాస్తులు లేని వారికి ఆశీర్వాదం ఏంటి? ఆస్తిపాస్తులు, సంపద రావడం. అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. యాకోబుకి ఆల్రెడీ అప్పటికి అన్నకే అన్ని బహుమానాలు, అంతా మరి అన్ని గిఫ్ట్స్ రెడీ చేశాడంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బ్లెస్డ్ హీ వాజ్ ఆల్రెడీ ఫిజికలీ. భౌతిక పరంగా అప్పటికే యాకోబు ఎంత ఆశీర్వదించబడ్డారో అర్థం చేసుకో. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంపద ఉంది, గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. మరి ఎందుకు ఆశీర్వదించండి అయ్యా అని ఎందుకు అడిగాడంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 3వ వచనంలో ఒక మాట గమనించండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనే మాట ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అని ఉంది. బ్లెస్సింగ్స్ 2 రకాలండి. ఒకటి ఫిజికల్ బ్లెస్సింగ్, రెండవది స్పిరిచువల్ బ్లెస్సింగ్. అప్పటికి యాకోబు ఫిజికల్గా హీ వాజ్ బ్లెస్డ్, హీ వాజ్ ట్రెమెండస్లీ బ్లెస్డ్. కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. కానీ ఏం లేదంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్ తన జీవితంలో లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకి ఏమీ లాభం. వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ అ మ్యాన్ ఇఫ్ హీ గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిజ్ ఓన్ సోల్? ఈ లోకంలో చాలామంది అనుకుంటారు ఆశీర్వాదం అంటే మేడ మిద్దలు ఉండడం అండి, ఆశీర్వాదం ఉంటే ఒక కుటుంబం ఉండడం అండి, ఆశీర్వాదం ఉంటే ధనం ఉండడం అండి, ఆశీర్వాదం ఉంటే పలానా పలానా అని. ద వరల్డ్ డిఫైన్స్ బ్లెస్సింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఈ లోకము ఆశీర్వాదానికి ఇచ్చే ఆ డెఫినేషన్ వేరుగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి దీవించబడకపోతే ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఇందాక అనుకున్నాం కదా, ఒక్కరమే వచ్చాం ఒక్కరమే వెళ్ళిపోతాం. సో నీవు ఆత్మ సంబంధంగా దేవుని కుటుంబంలో చేర్చబడకపోతే, రక్షణ పొందకపోతే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోకపోతే ఈ లోకంలో ఉన్నదంతా సున్నా, వ్యర్థమే. అందుకని ఇక్కడ యాకోబు దేని కొరకు అడుగుతున్నాడంటే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అయితే అన్నీ ఉన్నాయి అయ్యా,
కానీ అన్నీ ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పర్మనెంట్గా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో బ్రతికినంత కాలమే నా జీవితంలో ఉంటాయి. యాకోబు జీవితంలో ఒక ఎన్లైటన్మెంట్ వచ్చిందండి, ఒక కనువిప్పు కలిగింది. అండ్ హీ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, యాకోబు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాల కొరకు అడిగినప్పుడు దేవుడు, నీకు ఆల్రెడీ ఇచ్చాను కదా, నీకు ఆల్రెడీ భౌతికపరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలకి నీవు అర్హుడవు కాదు అని దేవుడు తృణీకరించలా. ఇందాక చెప్పాను కదండి ఒక మాట, దేవుడు ముందు స్ట్రైటన్ అప్ చేసి ఆ తర్వాత బ్లెస్ చేసి, ముందు సరిచేసి, ముందు స్థిరపరిచి, అతనిలో యథార్థత ఉందా లేదా పరీక్షించి, అతని జీవితాన్ని విరగ్గొట్టి ఇప్పుడు అన్నాడు, టేక్ మై బ్లెస్సింగ్. ఇదిగో యాకోబు, ఆశీర్వదిస్తున్నా, నువ్వు ఇశ్రాయేల్ అవుతున్నావు, ప్రపంచంలో నిన్ను నేను బ్లెస్ చేశానని ఎన్ని తరాల వారైనా తెలుసుకునే విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని యాకోబును గొప్పగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయంలో యాకోబు వంటి పట్టుదల మనకు కూడా ఉండాలండి. దేని కొరకు పట్టుదల అంటే, ఈ లోకపరమైన దీవెనలు పొందుకోవడానికి ఎంత పట్టుదల ఉందో దానికన్నా ఎక్కువగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నాకు, నా కుటుంబానికి దయచే ప్రభా. ఈ లోకమంతా సంపాదించుకొని రక్షణ పొందకపోతే ఏం ప్రయోజనమయ్యా? పిల్లలకు ఉద్యోగం రావాలని తల్లిదండ్రులు ఎంత తాపత్రయపడతారు, ఎన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతారో, కానీ మా పిల్లలు రక్షణ పొందాలండి అని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టరు కొంతమంది కదండి. లేకపోతే ఈ లోక సంబంధంగా దేని కొరకే తాపత్రయపడినంతగా చాలాసార్లు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు మనం తాపత్రయపడే వారముగా ఉండము. కానీ యాకోబు జీవితం నుండి మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన అంశము, ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పెనుగులాడాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టిన. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవా మమ్మల్ని దీవించయ్యా, దేవా మమ్మల్ని ఆశీర్వదించయ్యా. నీవు ఆశీర్వదిస్తేనే మేమెన్నటెన్నటికీ ఆశీర్వదించబడిన వారం అవుతాం. ఈ లోక సంబంధమైన వాటిని చూసుకొని మేము దీవించబడ్డాం అనుకుంటున్నాం, కానీ భౌతికపరమైన ఆశీర్వాదాలు ఏవి కూడా శాశ్వతమైనవి కావు అని మేము గుర్తిస్తున్నాం ప్రభా. ఆత్మ సంబంధమైన దీవెనలు మాకు దయచేయండి అయ్యా, మా జీవితాలను సరిచేయండి ప్రభా. దేవుని సన్నిధిలో అడుగుదామా? యాకోబు యథార్థంగా ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు, అన్నను మోసం చేశాడు, కానీ దేవుని సన్నిధిలో ప్రాణ భయంతో ఒంటరిగా దేవుని సన్నిధిలో ఆయనతో పెనుగులాడుతున్నప్పుడు ఒప్పుకున్నాడు, దీవెన పొందాడు. చెప్పుకున్నాడు, దీవెన పొందాడు. విరుగొట్టబడ్డాడు, దీవెన పొందాడు. దేవుని అడుగుతావా? లార్డ్, బ్రేక్ మీ అండ్ మేక్ మీ లార్డ్, నన్ను విరగొట్టి నీకు ఇష్టమైన పాత్రగా మలచయ్యా. అడుగుదామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. యాకోబు జీవితం నుండి అనేకమైన శ్రేష్టమైన అంశాలు మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఒంటరిగా నీ సన్నిధిలో పోరాడాడయ్యా, పెనుగులాడాడు ప్రభువా, యథార్థంగా తన స్థితిని ఒప్పుకున్నాడయ్యా. మేము కూడా నీ సన్నిధిలో ఒప్పుకునే వారముగా, చెప్పుకునే వారముగా ప్రభువా, యథార్థంగా ప్రభువా, మా హృదయం అంతా తెరిచి నీ సన్నిధిలో పరిచే వారముగా ప్రభువా మమ్మల్ని మీరు చేయండి అయ్యా. యాకోబు యొక్క ప్రాణాన్ని మరణం నుండి ఆ రోజు నువ్వు తప్పించావు ప్రభువా. మా జీవితాలలో శత్రువు పొంచి ఉండగా, కీడులు పొంచి ఉండగా, ఆపదలు పొంచి ఉండగా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించినన్న వాగ్దానము నీ ప్రజలమైన మా పట్ల నెరవేర్చండి అయ్యా. ప్రతి కీడును కొట్టివేయండి ప్రభువా, ప్రతి ప్రాణహానిని కొట్టివేయండి అయ్యా. కృపను, క్షేమమును మా వెంట వచ్చినట్లుగా నీ దీవెన దయచే ప్రభా. ఆనాడు ఏశావు మనసును మార్చారయ్యా. ఎంతమంది నీ బిడ్డలు వారి జీవితాలలో నాయన కొంతమంది తమకు శత్రువులుగా మారి వారిని వేధిస్తూ, బాధ పెడుతూ, కించపరుస్తూ, మాటలతో ప్రభా గాయపరుస్తున్నారో వారి హృదయాలను మార్చమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడో ప్రభా, నీ ప్రజల పక్షంగా మేలు చేయండి. యాకోబా నాడు నన్ను దీవించయ్యా, నన్ను దీవిస్తేనే కానీ నిన్ను పోనేనని అడిగాడు. ఉదయకాల సమయంలో మేము అడుగుతున్నాం ప్రభా, మమ్మల్ని దీవించండి అయ్యా, మా కుటుంబాలను దీవించండి అయ్యా. నీ దీవెన ఎంతైనా మాకు కావాలయ్యా, నీ ఆశీర్వాదము ఎంతైనా మాకు కావాలి ప్రభా. నీ ఆశీర్వాదము, నీ దీవెన మాకు లేకపోతే ఈ లోక సంపదలు ఎన్నున్నా అవి వ్యర్థమే ప్రభు.
బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లార్డ్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ప్రతి ఆధ్యాత్మికమైన దీవెనతో శారీరకంగా మాకున్న అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నీవు దయచేయండి. వ్యాధులతో, బలహీనతతో, అనారోగ్యాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి నాయన. మీ దాసుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దైవజన్ని ముట్టండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించండి ప్రభా. ఎంతమంది బలహీనులుగా ఉదయకాల సమయంలో ఉన్నారు, వారి గృహాల దగ్గరుండి లైవ్లో పాలు పొందుతున్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది రక్షణ లేకుండా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా తీర్చిదిద్దపడకుండా ఇంకా నాయన దూరస్తులుగానే జీవిస్తున్నారో వారికి రక్షణ భాగ్యమును దయచేయండి. నీ సన్నిధి, సమాధానము, క్షేమము మాతో ఉంచండి, నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.